హాయ్ అండి. ఈరోజు సింపుల్ పద్ధతిలో మీకైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు. ఇదిగోండి ఇలా ఓపెన్స్ అయితే అటు సైడ్ పెట్టాను. ఇది ప్లెయిన్ బ్లౌజ్ ప్లస్ ప్రింట్ ఉంది కాబట్టి ఇది లోపల వైపు వచ్చేలాగా చూసుకున్నాను. మార్కింగ్స్ అనేది మనకి బయట వైపు ఇలా వచ్చేలా చూసుకున్నాను. ఫస్ట్ అయితే ఎడ్జెస్ అనేది సమానంగా కోసం ఒక లైన్ మార్క్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు ఇది కట్ చేసేస్తున్నా, ఎక్స్ట్రా ఉంది. తర్వాత ఒక 1 ఇంచు, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. అలాగే నెక్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. అలాగే ఇక్కడ షోల్డర్ అయితే 5.5 వస్తుంది. నేను ఇలా పెడుతున్నాను. ఇప్పుడైతే 5.5 రావాలి. ఈ సైజ్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ చెస్ట్ పొడవు. ఓకే, ఇప్పుడు బ్లౌజు పొడవు ఒక 1/2 ఇంచ్ ఖర్చు. ఖచ్చితంగా నేను టేప్ అయితే యూజ్ చేస్తాను. మొత్తం కలిపి 14.5 వచ్చింది. ఖర్చుతో కలిపి పైన కింద ఖర్చు కలిపి 14.5. ఇలా ప్రతిదీ మార్కింగ్స్ కొట్టేసుకోవాలి. అండ్ మనకి చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చిందంటే 8.5. అంటే ఇది వచ్చేసి 8.5 అంటే మనకి 34 సైజు. అండ్ నడుము వచ్చేసి 7.5 అంటే మనకి 30 ఇంచులు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు. తర్వాత మనం మెజర్మెంట్స్ ప్రకారం ఈ సైజుకి 5.5 పెట్టేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ వచ్చింది కానీ నేను 5.5 పెడుతున్నాను, చూడండి. ఓకే, 5.5. ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్. నేను అలా తీసుకున్నా కూడా మళ్ళీ నా మెజర్మెంట్స్ ప్రకారం నేను కొలుచుకుంటాను, మార్కింగ్స్ పెట్టుకుంటాను. సేమ్ అదే బ్లౌజ్ లాగానే గుడ్డిగా పెట్టేసాను. మీరు కూడా అలా చేయకండి, ఓకేనా. ఇక్కడ 1.5 ఇంచు. ఓకే, ఇలా రౌండ్ చేసేసేయండి. ఇక్కడ మనకి 9.5, 8.5 వచ్చిందంటే ఇక్కడ 7.5 రావాలి. పైన ఖర్చు వదిలేసి ఇదిగోండి మళ్ళీ ఒకసారి కొలుస్తున్నాను, చూడండి. ఒక లైన్ తేడా వచ్చింది. ఒక లైన్ తేడా వచ్చినా కూడా పర్లేదు, మనకి స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది ఇట్లా, ఓకేనా. అండ్ నెక్ వచ్చేసి 2.5. ఇక్కడ ఒక 1/2 ఇంచు కలిపి 2.5. ఓకే, ఇలా రౌండ్ చేసేయండి. అండ్ నడుములో ఎంత వస్తుందో దాన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకొని 4 ఇంచులకి పైన మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక ఇంచు, ఇక్కడ ఒక ఇంచు. ఓకే, బ్యాక్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తున్నా. కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాం, ఒక 1/2 ఇంచు. ఓకే, ఇక్కడ మార్కింగ్స్ ఇక్కడ లైట్గా కట్ చేయండి కొంచెం. ఓకే, ఇక్కడ ఖర్చు దగ్గర కూడా. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్. ఆపోజిట్ సైడ్ పెట్టేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి, ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఓకేనా. ఎందుకంటే మనకి హెమ్మింగ్ పట్టి కోసం ఇక్కడ వరకు, ఓకేనా. ఇప్పుడు వీళ్ళు హ్యాండ్స్ కూడా వచ్చేసి 9 ఇంచెస్ పెట్టమన్నారు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. మొత్తం టోటల్గా ఎంత వచ్చింది? 10.5 మీద ఒక లైన్.
ఓకే, ఈ సైజ్కి డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. అండ్ మనకి ఇక్కడ 6.5. మనకి ఆర్మోల్ ఎంత వచ్చింది? 7.5 కదా, ఇదిగోండి 7.5. అండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉందో చూసుకొని, ఇదిగోండి 4.5. ఓకే, ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు 1.5 ఇంచ్ వరకు ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేసేసి ఇక్కడ నుండి ఇలా డౌన్ చేసేసాను. ఓకే, అలాగే ఈ 1.5 ఇంచ్కి ఈ సైడ్ జాయింట్కి మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు ఇలా లైట్గా పెంచుకుంటూ ఇక్కడ వచ్చి ఈ 1/2 ఇంచులు పెట్టేసి ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇది సైడ్ జాయింట్, ఇది పైన, ఇది లోతు. లోతు తీసిన వరకు ఇంటి మార్క్ పెట్టేసుకోండి. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు కింద ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఉక్స్ బెల్ట్, కాజా బెల్ట్ కోసం. ఇంకా మిగిలిందంతా యాజ్ సేమ్ తీసేసుకుందాం, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా. చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఇక్కడ ఒక మార్క్ చేయండి, ఇక్కడ ఒక మార్క్ చేసేసుకొని ఇది ఇక్కడ తీసేద్దాం. ఇక్కడ మనం 2.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడికి ఒక మార్క్ చేసేసుకొని ఫ్రంట్ నెక్ అనేది ఇలా తినిపిస్తాయండి కిందికి. అలాగే ఇది ఖర్చు, ఇక్కడ ఎల్ షేప్ డ్రా చేయండి. లేదు అంటే మీరు నార్మల్గా అయితే లోత్ అనేది తీసుకోవచ్చు. బిగినర్స్కి ఏంటంటే ఇలా ఎల్ షేప్ డ్రా చేస్తే ఈజీగా ఈ బాక్స్లోనే ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఇలా మార్క్ బిల్ల చిన్నగా ఉంది, ఇలా లోత్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇది సైడ్ జాయింట్. ఫ్రంట్ పట్ల నెక్ ఎంత ఉందో చూద్దాం. ఇలా పెట్టేసి ఇక్కడ ఉక్స్ బెల్ట్ సైడ్ తీసుకోవాలి. ఈ ఫస్ట్ ఉక్స్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి ఒక మార్క్ చేసుకోండి, లేదా ఒక స్కేల్ పెట్టేసుకోండి. ఈ పైన నుండి ఇక్కడ వరకు ఎంత వచ్చింది? 5.5. ఈ పైన ఖర్చు కలిపి 5.5కి మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకొని దీన్ని ఇలా రౌండ్ చేయండి. ఓకే, ఒక 1/2 ఇంచ్ ఖర్చు కుదిలేసి ఈ షేప్ బెల్ట్ జాయింట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఉక్స్ బెల్ట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. తర్వాత సైడ్ జాయింట్ సైడ్ కూడా సేమ్ 1/2 ఇంచ్, అలాగే ఇక్కడికి వచ్చింది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ పైనుండి పైన ఖర్చు వదిలేసి ఇంకా మార్చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు. ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని ఇలా కలిపేసేయండి. మూడింటిని కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నుండి డాట్స్ కోసం 3 ఇంచులు, అలాగే డాట్కి డాట్ మధ్య 1.5, 1.5. ఓకే, ఓకే,
ఈ రెండింటికి మిడిల్ ఇంకొక డాట్. ఇంకా ఇలా మొత్తానికి కట్ చేసేస్తుంది. ఓకే, ఫ్రంట్ ఒక టైప్. ఇంకొక విషయం, ఫ్రంట్ పార్ట్లో మనకి భుజాలు అనేది జారకుండా, నెక్ అనేది జారిపోకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇంతే ఇక్కడ వరకు ఇదిగోండి కట్ చేస్తే పీస్ మీకు అర్థమవుతుంది. ఇలా ఈ పీస్ అయితే ఇక్కడ నుండి క్రాస్ కట్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా భుజాలు జారకుండా ఉండడం కోసం ఇక్కడ అంటే ఇప్పుడైతే షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇక్కడ సైడు ఉక్స్ బెల్ట్ సైడ్ 3.5, ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ నుండి 3.5 దాకా ఒక మార్క్ చేసేసి ఈ 3.5 కంటే ఒక 1/2 ఇంచు తక్కువ చేసేసి చేసేస్తాను. ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఈ క్లాత్ మిగిలింది. ఇప్పుడు దీంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాకపోతే బ్లౌజ్ కటింగ్లో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మళ్ళీ వీడియో అనేది చేస్తాను. అండ్ తప్పకుండా మన ఛానల్ని అయితే చూసి నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.